వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి మాట్లాడదాం అనమాట. అంతకన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తే సినిమా ఇన్ ఇన్స్టాగ్రామ్. మనం అనుకుంటాం కదా, అరే మలయాళం సినిమాలు, తమిళ సినిమాల్లో ఈ డెప్త్ ఉంటుంది, ఎమోషనల్ డెప్త్ ఉంటుంది, చాలా బాగుంటాయని. దట్ మూవీ ఫ్రమ్ తెలుగు అని అనుకోండి. ఎందుకంటే ఇలాంటి మూవీ వచ్చి చాలా రోజులైంది మన తెలుగులో కూడా. అండ్ వెరీ గుడ్, ఫీల్ గుడ్ మూవీ. ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఈ సినిమా. నిన్న చూశాను ఒక ఘోరమైన సినిమా. దాని మీద పోల్చుకుంటే దిస్ వాస్ 100% సో బెటర్. చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మన ఇప్పుడు మలయాళం మూవీస్ సర్వమాయ అని ఒక సినిమా వచ్చింది. అది చూసి వావ్ ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది, ఎంత ఎమోషనల్గా ఉంది, ఎంత మంచి వేలో చూపిస్తారో ద సేమ్ వే ఈ కపుల్ ఫ్రెండ్లీలో కూడా దెర్ ఆర్ స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ థింగ్స్. అండ్ దానిలో ఇంకోటి ఏంటంటే మేజర్గా ఉమెన్స్కి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ కూడా చాలా బాగా చెప్పారనమాట ఈ సినిమాలో. సో ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి, యూ విల్ లవ్ ఇట్. సంతోష్ శోభన్ గారు పర్ఫెక్ట్ పిక్ అనిపించింది. ఆయన ఎమోషన్స్ కానీ, ఆయన కామెడీ కానీ, ఆయన సెటైరిక్ డైలాగ్స్ కానీ, అండ్ ఈవెన్ ఆ బ్యాటర్ కానీ, లైక్ హీరోయిన్ బ్యాటర్ ఉంటుంది అనమాట మాట్లాడుకోవడము. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. దాంతోపాటు హీరోయిన్ వాజ్ క్రేజీ గుడ్. చాలా అంటే చాలా బాగుంది తను కూడా. అండ్ ఆల్సో ఐ కెన్ సే అనదర్ థింగ్ ఇస్ తన వాయిస్ సో డిఫరెంట్, సో పెక్యులర్. అండ్ ఆ బోల్డ్ టోన్లో మాట్లాడడం కానీ అది కూడా బాగుంది. అది అసలు సంథింగ్ డిఫరెంట్, మ్యాజికల్గా అనిపించింది అనమాట నాకు ఈ సినిమా. సో ఖచ్చితంగా వెళ్ళిపోయి చూసేయండి. అండ్ బిగ్ కుడోస్ టు డైరెక్టర్ అనమాట. హీ హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్ ఫర్ దిస్ మూవీ. ఉంటా మరి. ఫుల్ వీడియో వచ్చేసి మనకి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, చూసేయండి. అర్థమైందా రాజా?